ఇప్పుడు పెళ్ళైన 2-3 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే ఆ టార్చర్ చాలా అమ్మాయికి చాలా ఎక్కువ ఉంటుంది, అబ్బాయికి ఈ కూడా మధ్య అబ్బాయిలకు కూడా ఏంట్రా నువ్వేంటి అరే ఈ టైప్ లో అవును ఫ్రెండ్స్ కూడా చాలా ఎగతాళి చేస్తారు. వాళ్ళకి ఏదైనా చెప్పండి, వాళ్ళకి ఎంతో ట్రామా ఉంటుంది. మళ్ళీ వీళ్ళ ఇంట్లో అబ్బాయి పేరెంట్స్ ఒకలాగా అమ్మాయి పేరెంట్స్ ఒకలా బిహేవ్ చేసి మొత్తం చిన్న భిన్నం చేస్తారు పిల్లలు పుట్టిదాకా. ఎప్పుడైనా కూడా ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ, చైల్డ్ అనేది చాలా పర్సనల్ థింగ్. పర్సనల్గానే ఉండాలి, కపుల్కే సమాధానం ఇచ్చుకునేలాగా ఉండాలి అంతే. ఇంకెవ్వరికి మనం సమాధానం ఇచ్చుకునేలా ఉండొద్దు. తనకు ఏదో ప్రాబ్లం ఉంది, ఇలా ఫెర్టిలైజ్ అవ్వట్లేదు, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు కదా, అలా చెప్పరు ఎవడు. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ కి ఒకప్పుడు వెళ్ళలేదు కానీ ఇప్పుడు వెళ్ళింది. ఆ ట్రామా జరిగిందా మీకు? 100% అప్పుడు ఎలా ఉండిందో నాకు బాగా తెలుసు. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు చాలా సపోర్టివ్ ఫ్యామిలీ ఉండింది, కానీ నేను గైనకాలజిస్ట్ అయ్యుండి నాకు పిల్లలు లేరనే బాధ నాకే ఉండింది. అండ్ నేను అప్పుడు పల్లెటూర్లలో ప్రాక్టీస్ చేశాను కదా, వచ్చిన ప్రతి ఒక్కరు అదే అడుగుతారు, నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు.